హిందూ బంధువులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతోటి పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నేను ఒక సినిమా చూడడం జరిగింది. ఆ సినిమా పేరు అరి. అరి అంటే సంస్కృతంలో శత్రువు అని అర్థం. ఏంటి వీళ్ళు శత్రువు అని పెట్టచ్చు కదా, అరి అని ఎందుకు పెట్టారు? యాక్చువల్గా ఆ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఇది మన భారతీయ తత్వశాస్త్రం ఏదైతే చెబుతుందో ఆ తత్వశాస్త్రాన్ని మన కళ్ళ ముందు ఉంచేటటువంటి సినిమా. మనం మామూలుగా అరిషడ్ వర్గాలు అని అనుకుంటూ ఉంటాం. అరిషడ్ వర్గాలు అని అంటే 6 శత్రువులు. అరిషట్ వర్గము అంటే 6 శత్రు వర్గము అని. ఏమిటి ఈ 6 శత్రువులు? 6 శత్రువులు ఏమిటి ఇవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి 6. ఇవి ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఉంటాయి. ఈ 6 ఉంటాయి. అయితే అవి శత్రువులుగా ఎప్పుడు మారుతాయి అనేది ఈ చిత్రం ద్వారా నేను మొట్టమొదట ఈ చిత్రాన్ని చూసే ముందు వీళ్ళు చెప్పడమేమో అరిషడ్ వర్గాలు అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ తెలుగు చిత్రాలు, అసలు చిత్ర నిర్మాతల గురించి మనం చెప్పాల్సిన అవసరమే ఉంది. ఏమాత్రం తీస్తారా అనుకుంటుని భయపడుతూనే లోపలికి వెళ్ళాను. కానీ నిజంగా మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని, మనిషిలో ఉన్నటువంటి ఈ 6 గుణాలు, ఈ 6 శత్రువులు ఎలా మనిషిని నాశనం చేస్తారు అనేది ఈ చిత్రం ద్వారా చూపించడం జరిగింది. చాలా గొప్ప చిత్రం. మన ఇండియన్ ఫిలాసఫీని మన కళ్ళ ముందుకు తీసుకొచ్చేటటువంటి చిత్రం. ప్రతి మనిషిలో ఉండేటటువంటి ఈ 6 గుణాలని ఎంతవరకు హద్దులో ఉంచుకోవాలి, ఆ హద్దులు దాటితే ఏం జరుగుతుంది అనేది ఈ చిత్రం చాలా చక్కగా చిత్రీకరించారు. ఈరోజు మనతోటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ శ్రీ జయశంకర్ గారు మనతోటి ఉన్నారు. వారిని అడిగి ఇంకొన్ని విషయాలు ఈ చిత్రానికి సంబంధించి మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ షో జయశంకర్ జీ. థ్యాంక్ యూ గురూజీ. నిజంగా మీకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. కాదు నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, చిత్ర నిర్మాణం అనేది చాలా పవర్ఫుల్ మీడియా అండి. చాలా పవర్ఫుల్ మీడియా. చిత్ర నిర్మాణంలో ఈ రోజు వరకు మేము మా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు, మా చిన్నప్పుడే కొన్ని మంచి చిత్రాలు వచ్చినాయి, చాలా మంచి పెద్ద నిర్మాతలు. కానీ ఆ తర్వాత హిందూ ధర్మాన్ని ఒక చెడ్డ ధర్మం అన్నట్టుగా చూపించేటటువంటి చిత్రాలు చాలా చూసాం, బాధపడేవాళ్ళం. కానీ ఇండియన్ ఫిలాసఫీ ఈజ్ ద గ్రేట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్ సార్. ట్రూ కరెక్ట్ చెప్పారు గురూజీ. కరెక్ట్. ఇటువంటి అసలు దాన్ని ఇన్నర్ సైన్స్ అంటాం మేము. ఇన్నర్ సైన్స్ని, ఈ ఇన్నర్ సైన్స్ని ఇంత గొప్పగా విశ్లేషించినటువంటి ధర్మం కానీ మతం కానీ ప్రపంచంలో లేవు. అటువంటి ధర్మంలో నుంచి, ఆ ఫిలాసఫీలో నుంచి మీరు ఒక ప్రధానమైన ఇష్యూని తీసుకొని మీరు అసలు ఇది నిజంగా ఇది సాహసం అని అంటాను నేను. ఇది ఈ ప్రయోగం సాహసం అంటాను నేను. అసలు మీకు ఈ థాట్ ఎందుకు వచ్చింది? దీన్ని ఎలా మీరు పిక్చరైజ్ చేయాలనే ఇది ఎందుకు వచ్చింది? ఓకే, అంటే ఇది నాకు అంటే మొదటి నుంచి గురూజీ, నాకు చిన్నప్పటి నుంచి మన వాటి మీద నాకు మంచి పట్టు అంటే కొంచెం నాకు ఇష్టం అన్నట్టు. అవగాహన ఉంది యాక్చువల్లీ. ఉపనిషత్తులు అవ్వచ్చు, పురాణాలు అవ్వచ్చు, మన భగవద్గీత, వీటిపైన నాకు అది చిన్నప్పటి నుంచి, ఇంకా మా ఫాదర్స్, మా బ్రదర్స్ అవి నాకు చదివించడం నేర్పించడంతో ఏంటంటే ప్రతి దాంట్లో అరిషడ్ వర్గాలనే పదం అనేది మనకు కామన్ ఉంటుంది. అరిషడ్ వర్గాలను జయించాలి, కామక్రోధ లోభ మద మాత్సర్యం అనేది కామన్ రెగ్యులర్గా పదం. బట్ వాటిని ఎలా జయించాలి, ఏంటి, ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మీరు చెప్పినట్టు అది ఇన్నర్ సైన్సే. అది లోపలే ఉంటుంది యాక్చువల్లీ. లోపల నుంచి ఉండాల్సింది యాక్చువల్లీ. మన బాహ్య ప్రపంచాన్ని వేరే రకంగా జయించవచ్చు, కానీ లోపల అది ప్రతి మనిషి లోపల ఉండేవే. అయితే వాటితో ఫైట్ చేయాలి, గెలవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. సో యాక్చువల్లీ వీటిని మరి ఎలా అనేది ఎవరు చెప్పలే మనకి. యాక్చువల్ ఎక్కడ జయించాలని చెప్తారు తప్ప ఎక్కడ లేదనేది. ఎందుకు ఈ పాయింట్ని ఒక అండర్ రేటెడ్ పాయింట్గా
పెట్టారు. అంటే దట్ ఈస్ ద రియల్ ఫిలాసఫీ. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ద ఇండియన్ రియల్ ఫిలాసఫీ ఈజ్ అర్షడ్ వర్గాస్ యాక్చువల్లీ. సో దాన్ని మనం ఎలా చేయొచ్చు ఏంటి అనే దాని మీద కొంచెం నాకు అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏర్పడింది నాకు స్కూల్ డేస్లోనే. దీన్ని మనం ఒక కథ రూపంలో తీసుకురావాలి, బుక్ రూపంలో తీసుకురావాలని ఉండే. ఇక కాలక్రమేణా మనము సినిమా రైటర్ అవ్వడం, ఆ తర్వాత డైరెక్టర్ అవ్వడంతో దెన్ నాకు దీన్ని సినిమా రూపంలో తీసుకొద్దాం, ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క పర్సన్ పెట్టి దెన్ దాన్ని మనము కొంచెం డీప్ ఫిలాసఫీతో చెప్దాం. అంటే డీప్ ఫిలాసఫీతో మనము అంటే ఇది ఎంతమంది కనెక్ట్ అవుతుంది ఏంటి అనేది నేను ఆలోచించకుండా మీరు అన్నట్టు ఒక సాహసోపేతమైన ప్రయత్నం ఇది యాక్చువల్లీ. సో దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేశాను గురించి. ఆల్మోస్ట్ అంటే విజయం సాధించామనుకుంటున్నాం. సో అది చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది. ఆ చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఆ ప్రశ్నకి అంటే మన రైటింగ్ యాక్చువల్లీ ఇప్పుడు నాకున్న ఏజ్లో వీటిని నేను ఎలా అర్థం చేసుకోగలుగుతాను అంటే మేబీ మళ్ళీ ఏజ్ గ్రో అయిన కొద్దీ వాటిపైన మళ్ళీ పర్సెప్షన్ కూడా చేంజ్ అది వేరు. కానీ ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చే సందేశం అని అనుకుంటారు, కానీ ఇది చాలా యూత్కి కావాల్సినటువంటి సందేశం, ఇవ్వాల్సినటువంటి సందేశం. మీరు దీంట్లో ఇంకొక మంచి ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్స్ని ఎట్లా క్యారెక్టర్లు ప్రవర్తిస్తాయి ఇవన్నీ మీరు చాలా బాగా చెప్పారు. అసలు నిజంగా ఎంత కాలం పట్టిందండి మీకు ఈ సినిమా మొదలుపెట్టి పూర్తి చేయడానికి? అంటే యాక్చువల్లీ థాట్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఒక 7 సంవత్సరాలు జర్నీ. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు జర్నీ యాక్చువల్లీ. అంటే స్టార్ట్ అంటే ఏంటంటే గురూజీ యాక్చువల్లీ మనం ఫస్ట్ టైం అర్షడ్ వర్గాల గురించి చెప్పాలనుకుంటున్నాము. అలాంటప్పుడు మనము అంటే మనకు తెలిసి ఏం తప్పు చేయకూడదు. యాక్చువల్లీ మనకు తెలిసి ఏం తప్పు చేయకూడదు అనేది నా ఫస్ట్ కాన్షియస్. సో దానివల్ల ఆ భయంతో నేను చాలామంది లైక్ అంటే వాటిపైన పట్టున్న వాళ్ళని ఇంకా మనకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పడం కోసం నేను చాలామందిని కలవడం జరిగింది అన్నట్టు. సో ద రియల్ ఫిలాసఫీ చెప్దాం అంటే అది అథెంటిక్ అని చెప్దామని నేను ఫస్ట్ స్క్రిప్ట్కి ఒక 2 years పట్టింది. దాని తర్వాత యాక్చువల్లీ మళ్ళీ ఇలాంటి సినిమాకి ప్రొడ్యూసర్ దొరకడం అనేది మీకు తెలిసింది. అసలు యాక్చువల్లీ చాలా కష్టం ఈ సినిమా తీయాలి అనుకోవడం. ఓ పెద్ద సాహసం. అండ్ మీ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఇటువంటి సినిమాల మీద డబ్బులు ఎవరు పెట్టుబడి పెడతారండి? ట్రూ యాక్చువల్లీ. సో మనకి ఏంటంటే ఒక వాళ్ళకు టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ మనకు కావాలి గురూజీ. అప్పుడు పాపం ఆయన మనకు ఆర్వి గారు అని యూఎస్ నుంచి ఆయనకు స్టోరీ చెప్పాను. అతను కూడా కొంచెం మన ఫిలాసఫీస్ అవ్వచ్చు, మన ఇండియన్ వీడ్ దాని మీద ఆయన కొంచెం మంచి అవగాహన ఉంది. ఆయన చెప్పిన వెంటనే ఆయనకు అర్థమైంది. అంటే వాస్తవానికి ఈ స్క్రిప్ట్ నేను చాలామంది చెప్తే అర్షడ్ వర్గాలు ఏంటి, అసలు అలాంటి పదం ఉందా అని చాలామందికి తెలియదు. యాక్చువల్లీ వెరీ అండర్ రేటెడ్ కాన్సెప్ట్. అంటే కొంచెం ఇది మన దాని మీద ఉన్న హై లెవెల్ పీపుల్కి మాత్రం ఈ పదం తెలుసు. అయితే సో ఎవరు చెప్పినా అవేంటి అసలు అనే దాంట్లో ఉన్నారు అన్నట్టు. సో బట్ నేను చెప్పిన వెంటనే ఆర్వి గారికి కనెక్ట్ అయింది. ఈజ్ ఫ్రమ్ యూఎస్ఏ. సో చెప్పిన వెంటనే లేదు జయశంకర్ ఇది మనం ఇదే తీద్దామని ఫిక్స్ అయిపోయింది ఆయన. అది ఫిక్స్ అయిపోయి ఇంకా ఆయన డబ్బులు పెట్టుకుంటూ మనకు కంటిన్యూస్గా వచ్చారు. సో తర్వాత కొన్ని సినిమా మేకింగ్లో అవ్వచ్చు, పోస్ట్ ప్రొడక్షన్లో అవ్వచ్చు, మీకు తెలిసిందే కదా మనకు విష్ణుమూర్తితో పెట్టుకుంటే ఫస్ట్ అన్ని కష్టాలు పెట్టి తర్వాత అన్ని ఇస్తాడని అలా మనకి అంటే దీంట్లో కొంచెం అయినవి ప్రయత్నం అనేది కొంచెం పోస్ట్ ప్రొడక్షన్లో అక్కడ చిన్న హడుల్స్ ఎదురైనవి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమా బయటకు తీసుకొచ్చాం. సినిమా బయటకు తీశారు. నేను ఐ హావ్ గాన్ త్రూ సమ్ ఆఫ్ ద reviews. It has given a very good reviews. Very good reviews. అందరూ 3/5 అట్లా ఇచ్చారు. 3 రేటింగ్ ఇచ్చారు. 5 out of the 5. అండ్ ఇప్పుడు అఫ్ కోర్స్ మీ ఉద్దేశం చెప్పారు. మీరు ఈ సినిమా తీస్తున్నప్పుడు అంటే అఫ్ కోర్స్ అందులో ఎవ్రీ క్యారెక్టర్ ఇప్పుడు 6 క్యారెక్టర్లని మీరు ఇచ్చేసారు కదా. ఆ 6 క్యారెక్టర్లని డిపిక్ట్ చేసేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అండ్ దీని వెనక ఉన్నటువంటి మీ ఉద్దేశం ఏమిటి? అంటే కాస్టింగ్ చేసేటప్పుడు కాస్టింగ్ చేసేటప్పుడు అఫ్ కోర్స్ అంటే మీ వెనకాలనే ఉంది పోస్టరు. అంటే నాకు ఐ నీడ్ ద పర్ఫార్మర్స్ గురించి. యాక్చువల్లీ ఐ నీడ్ ద గుడ్ పర్ఫార్మర్స్. యాక్చువల్లీ ఫస్ట్ నాకు మన సాయి కుమార్ గారు అనిపించింది. అహం క్యారెక్టర్కి ఎవరు ఉంటారు అంటే నాకు ఆయన పోలీస్ స్టోరీ అగ్ని క్యారెక్టర్ ఉంది కదా. సో ఆయన అయితే దాన్ని కరెక్ట్గా పుల్ ఆఫ్ చేస్తారని నాకు ఫస్ట్ అనిపించింది. పేపర్ మీద పెట్టుకున్నాం ఆయన క్యారెక్టరు. తర్వాత అనసూయ క్యారెక్టరు కూడా మనకు అసూయ లేదని అనసూయ అంటారు యాక్చువల్లీ. సో పర్ఫెక్ట్ యాప్ట్ మరి షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పర్ఫార్మర్. సో నాకు అలా అని ఆమెను తీసుకోవడం జరిగింది. క్యారెక్టర్లు పేర్లు అన్ని యాక్చువల్లీ. సో అలా కొన్ని మనము అంటే లాస్ట్లో ఏమి అసూయని జయిస్తుంది కదా, అయితే అసూయ జయిస్తేనే అనసూయ అవుతాం అన్నట్టు. సో అలా నాకు ఆ క్యారెక్టర్ అలా పిక్ చేసుకున్నాం. తర్వాత లస్ట్ క్యారెక్టరు
లైక్ అంటే మీరు అనుకున్నట్టు యాక్చువల్ లస్ట్ అంటే కేవలం కామమే అనుకుంటారు. కామం కాదు కూడా ఒక కోరిక అది. కోరిక. బట్ ఆ క్యారెక్టర్ కోరికలు ఎక్కువైతే అనేది కానీ బేసిక్ గా లస్ట్ చాలా ఎక్కువ దాన్ని ఓవర్ రేట్ చేసేసి ఇంకో రకంగా తీసుకెళ్లారు. అయితే దాన్ని ఏంటంటే మళ్ళీ ఎబ్బెట్టుగా ఉండకూడదు, దాన్ని కామెడీ టోన్లో చెప్పాలి. కామెడీ టోన్లో చెప్పి లాస్ట్లో కొంచెం వాళ్ళ ట్విస్ట్ ఉంటుంది కాబట్టి అయితే ఒక కమెడియన్ కామెడీ చేసి లాస్ట్లో 8 ఇస్తే బాగుంటుందని చెప్పేసి వైవార్షన్ తీసుకోవడం జరిగింది. అది మళ్ళీ ఎంగు ఉండాలి, అతనికి సన్నీ లియోన్ తోటి 1 ఎక్స్టెండ్ చేయాల్సిన. నిజంగా అండి మీరు ఆ లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో అవును రియల్లీ అసలు హృదయాన్ని అట్లా పిండుద్ది. అవునవును నిజంగా అవును. అసలు ఇటువంటి సిచ్యుయేషన్ ఎదురైతే అవును ఇంకా ఎవడు తట్టుకోలేడు. అవును. అది సినిమాలో మీరు అది బాగా చాలా అద్భుతంగా అవును వర్కౌట్ అయింది. మంచి థాట్ ఎమోషనల్గా. అంటే వాళ్ళకి ఏంటంటే భూమి కదిలించే సన్నివేశాలు కావాలి అన్నీ. అంటే వాళ్ళని ప్రశ్నించే సన్నివేశాలు కావాలి. అంటే వీటిని అంత జయించడం అనేది ఈజీ కాదు యాక్చువల్లీ. అంటే జయించడం అనేది అట్లీస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. జయించడం అంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్లో పెట్టుకోవడం అనేది జయించడం అనేది అసాధ్యం. ఒకటి నేను చెప్పాను కదా ఫస్ట్లో, ఈ అరిషడ్ వర్గాలు అని ప్రతి మనిషిలో ఉంటాయి సార్. అవునవును, ప్రతి మనిషిలో ఉంటాయి. అవునవును. బట్ అవి ఎంత తక్కువగా ఉంటే అంత మానవత్వాన్ని వాడు మానవత్వంగా ఉంటుంది ఉంటాడు. లేకపోతే వాడు దానవుడే అవుతాడు. యాక్చువల్లీ ఇది మనకు దాంట్లో కూడా ఉంది కదా, అవి కంట్రోల్లో పెట్టుకుంటే మనుషులము, అంటే మొత్తం జయిస్తే దేవుళ్ళము, అవి వాటి అదుపులో ఉంటే రాక్షసులం లాగా. సో అట్లీస్ట్ మన మనుషులం కాబట్టి వాటిని కంట్రోల్లో పెట్టుకొని మనం ముందుకు ఎలా వెళ్ళాలి. యాక్చువల్గా ప్రతి మనిషిలో ఈ 6 గుణాలు ఉంటాయి సార్. ఉండాలి. లేకపోతే ఇప్పుడు ధర్మ అర్థ కామ మోక్షాలని చతుర్వేదాలని చెప్తారు, చతుర్వేద ఫలపురుషార్థాలని చెప్తారు. దాంట్లో కామం ఉన్నది. సో కామం లేకుండా కామము అంటే కోరిక అని. కామం లేకుండా ఈ జగత్తు నడవదు. కానీ ఎంతవరకు ఉండాలి, ఎంత ఉండాలి అనేది మాత్రం మీ సినిమా చాలా చక్కగా చూపించింది. అండ్ మీరు అదే క్యారెక్టర్ల గురించి అవును గురించి. అంటే యాక్చువల్ తర్వాత వైవార్షద్ అలా తీసుకున్నాము. ఏది అంటే దాన్ని మళ్ళీ ఎబ్బెట్టుగా ఉండకూడదు యాక్చువల్లీ. సో కాబట్టి కమెడియన్ తోటి కామెడీ టోన్లో చెప్తూ లేదు సార్. అది మాత్రం నిజంగా ప్రేక్షకుల్ని బాగా మన థియేటర్లో కూడా అంటే నీ తల్లి ఆ పరిస్థితిలో ఉంటే ఏ కొడుకు తట్టుకోలేడు. అవును, ట్రూ. అది రియల్గా చూసినప్పుడు చూసినప్పుడు అది ఆ చిత్రీకరణ మాత్రం చాలా నిజంగా హృద్యంగా ఉంది. అవును. తర్వాత శుభలేఖ సుధాకర్ గారు గ్రీడీ, ఆయన మంచి పర్ఫార్మరే. శ్రీకాంత్ అయ్య గారు యాంగరు. సో ఆయన రియల్ క్యారెక్టర్ అది కూడా. సో సురభి ప్రభావతి గారు అటాచ్మెంట్గా, అదేంటంటే సతీ సావిత్రి మోడర్నైజేషన్ లాగా ట్రై చేసాం యాక్చువల్లీ. సో చనిపోయిన భర్త కోసము తను అంటే ఎంత ఎక్స్టెండ్గా వెళ్తుంది అనే దానికోసము సతీ సావిత్రి దాని మీద తీసుకున్నాం. అంటే బిఫోర్ దట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది అన్నట్టు, ఎందుకంటే యువర్ ద నవ్వే డేస్ యాక్చువల్లీ ఎవ్రీ యంగ్ జనరేషన్ మీ వీడియోస్ని ఫాలో అవుతుంటారు సార్. అది నేను చూశాను యాక్చువల్లీ. అంటే ఒక మన ఇండియన్ హిస్టరీ గురించి అంటే తెలియాలంటే మీ మూలంగా తెలుస్తుంది, మన తెలుగు వాళ్ళకైతే, తెలుగు యూత్కు మీ ద్వారానే తెలుస్తుంది. సో అలాంటప్పుడు కొంచెం మూవీకి సార్ని పిలిచి, గురూజీని పిలిచి ఒపీనియన్ తెలుసుకుందాము, దాని ద్వారా ఏమైనా ఉంటే కరెక్షన్ చేద్దామని నాకు ఫస్ట్ ఒక ఐడియా ఉండే. సో అలా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ మీరు చూసిన వెంటనే మీ ఒపీనియన్ ఏంటి? అండ్ యాక్చువల్ ఫస్ట్ ఏమనిపించింది? ఏమైనా తప్పులు చేసామనిపించిందా? లేదు, నేను అదే కాకపోతే కొంచెం కొన్ని షార్ట్స్ ఎరోటిక్గా అనిపించినాయి కానీ ఓకే, బట్ ఉండాలేమో మూవీ కదా. అవునవును. సో నవరసాలు ఉండాలి. నవరసాలు యాక్చువల్లీ అదే ఎరోటిక్ సీన్స్ అనేవి అంటే మన దీంట్లో వన్ ఆఫ్ ద భాగమే. అంటే దాన్ని మనం జయించాలంటే కొంచెం చూపెట్టిన తర్వాతనే కదా జయించాలి. ఆ విషయంలో కొంచెం కన్విన్స్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే దీంట్లో మీకు తెలిసిందే కదా, అరిషడ్ వర్గాల్లో ఫస్ట్ రాజు కామమే. యాక్చువల్లీ ఫస్ట్ దానికి అన్నిటికీ ద సుపీరియర్ కింగ్ ఈజ్ అ కామం కాబట్టి, అందుకే దాంట్లో మొదట కామక్రోధ. యా. సో దాని స్టార్ట్ అవ్వడం కాబట్టి దాన్ని కొంచెం మనం చూపెట్టాల్సి వచ్చింది. ఎలివేట్. సో దట్ ఈస్ ద మెయిన్. సో తర్వాత అప్రిషియేషన్ చేసిన విధానము అంతా నాకు గుర్తుంది యాక్చువల్లీ. ప్రీవియస్ షో యాక్చువల్లీ బాగుంది. బట్ అంటే దట్ ఈస్ ద మీన్స్ లాట్ యాక్చువల్లీ. బికాజ్ అంటే ఈ సినిమాని అంటే లైక్ అంటే మీలాగా అంటే టోటల్ A to Z హిస్టరీ గురించి, ఫిలాసఫీ గురించి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రశంస రావడం అనేది అంటే ముఖ్యంగా నా రైటింగ్కి ఒక చిన్న కాంప్లిమెంట్. ఇది ఖచ్చితంగా ప్రశంసించాల్సినటువంటి విషయం శంకర్జీ. ఎందుకనంటే ఇంత సాహసం చేసి ఇండియన్ ఫిలాసఫీని
చిత్ర రూపంలో కూడా చూపించవచ్చానని చెప్పి ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు మీరు. ఇప్పుడు అనేక రకాలుగా వేరే వేరే విషయాలు చెప్పొచ్చు, కానీ ఇండియన్ ఫిలాసఫీని చెప్పడం మాత్రం చాలా కష్టం. అందుకే పెద్ద పెద్ద జగద్గురువులు గురువులు వీళ్ళందరూ చెప్తా ఉంటారు. కానీ ఎప్పుడైనా ఒక చిత్రం ద్వారా ఆ సందేశాన్ని మీరు ఇవ్వగలిగితే అది చూసే వాళ్ళకు చాలా గట్టిగా హత్తుకుంటుంది. ఆ ప్రయత్నంలో మీరు సఫలమయ్యారని నా. ఓకే, థ్యాంక్ యూ యాక్చువల్ మొన్న మేము రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మన విజేంద్ర సరస్వతి గారు ఉన్నారు కంచి, ఆయన పిలిచారు. యాక్చువల్లీ పీఠాధిపతి గారు పిలిచారు, అంటే తిరుపతిలో ఉన్నారు. తిరుపతికి వెళ్తాను, తిరుపతికి. సో అక్కడ పిలిచిన తర్వాత ఇట్లా అర్షడ్ వర్గాలు ఆయన 18th వస్తున్నారట హైదరాబాద్కు, ఒక షో ఏర్పాటు చేయండి అన్నారు. యాక్చువల్లీ ఆయన అన్నారు ఫస్ట్ అర్షడ్ వర్గాల మీద సినిమా తీయాలంటే అంత ధైర్యం ఎలా చేశారా అన్నారు. ఇది సాహసమే, అవును, మాకు డౌట్ ఏం లేదు. కానీ ఈ అప్రిషియేటెడ్ వెల్ యాక్చువల్లీ దట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. సో అలా నాకు కొంచెం మంచిగానే జరిగినవి అట్లా. అలా మీరు తీసుకున్న థీమ్ అండ్ దాన్ని పిక్చరైజ్ చేసినటువంటి విధానం, అవును, ఈ రెండు చాలా అప్రిషియబుల్. థ్యాంక్ యూ గురుజీ. అయితే నాకు ఇప్పుడు మన ఇండియన్ ఫిలాసఫీలో అంటే అర్షడ్ వర్గాలకు ఉన్న ప్రాముఖ్యత, అంటే మీకున్న ఒక న్యూ డైమెన్షన్ అంటే ఏమి ఇస్తారు మీరు? అంటే నాకు ఐ రియలీ వాంట్ టు నో, అంటే మీ మూలంగా అందరికి తెలియాలని, అంటే ఈ వీడియో రూపంగా చాలామందికి ఇంకొంచెం మీరైతే బాగా ఇస్తారు. మీరు ఇంకా చాలా బాగా చెప్పారు నాకంటే. అంటే అంటే ఏదో నేను ట్రై చేస్తాను, మీకున్న చాలా చాలా ఇప్పుడు ఒక్కొక్కటి మీరు ఒక్కొక్క వర్గాన్ని తీసుకొని, అంటే 6 క్యారెక్టర్లను తీసుకొని ఒక సినిమాలో చెప్పారు. అవును, కానీ ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క సినిమా తీయొచ్చు. ట్రూ ఒక్కొక్క క్యారెక్టర్ వల్ల అంత డీప్ ఉంటుంది. డీప్ ఉంటుంది. అసలు అనేక యాంగిల్స్ని మనం చూపించేదానికి అవకాశం ఉంది. అవునవును, చాలా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చేశారంటే చాలా షార్ట్గా అండ్ చాలా అంటే సిస్టమ్కి అర్థమయ్యేటట్టు ఈ అరిషడ్ వర్గాలంటే ఏమిటి, వీటి వల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాలు ఏమిటి, అండ్ వీటిని ఎట్లా ఇది చేసుకోవాలా, భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తే ఎట్లా ఉంటుంది అనేది మీరు ఆ యాంగిల్ని చాలా బాగా చెప్పారు. అవునవునవును, అంటే ఒక డెస్పరేట్ ఫెలోస్ ఆ కోరికలో ఉన్నప్పుడు వాడు ఎంత ఎక్స్టెండ్గానే వెళ్తాడు, వాడి బిహేవియర్ ఏంటి, లాస్ట్ కంక్లూషన్ ఏంటనేది దాని మీద చాలా బాగా చెప్పారు. చాలా ఇప్పుడు మాట కంటే చిత్రం చాలా విషయాలు ఈజీ టు కమ్యూనికేట్. సినిమా ఈజ్ ఈజీ టు కమ్యూనికేట్ అంటే మనం చెప్పాలనుకున్న విషయాన్ని మేము ఏదైతే బయట మాట్లాడుతుంటామో దాన్ని మీరు చిత్ర రూపంలో తీసుకురావడం అనేది చాలా గొప్ప మంచి ఒక ప్రయత్నం, సాహసం. ప్రయత్నం కూడా కాదు, ప్రయత్నం అనే దానికంటే సాహసం అనడమే. అవును గురించి. అండ్ దీన్ని ఇది తీసేటప్పుడు కానీ లేదు తీసి తర్వాత రిలీజ్ అయినప్పుడు కానీ మీకు వచ్చినటువంటి, అంటే కొంతమంది దీనికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుంటారు కదా. అవునవును, చాలా చాలా చాలా. అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? యాక్చువల్ చాలా ఉన్నాయి గురూజీ. అంటే ఈవెన్ Day 1 ఆల్సో ఇది నాకు అంటే మొదటి నుంచి పేర్లు చెప్పాల్సిన పేర్లు చెప్పాను. బట్ యాక్చువల్లీ అంటే నాకు అంటే ఈ సినిమా ప్రాసెస్లో నాకు ఎదురైంది ఏంటంటే, అంటే ఎవ్రీ స్టెప్ ఈజ్ వెరీ హర్డిల్ అయిపోయింది. యాక్చువల్లీ ఎవ్రీ స్టెప్ చాలా కష్టమైంది. అంటే నేను ఒక స్టెప్ అడుగేస్తే 10 స్టెప్పులు వెనకకి వెళ్ళేవాడిని. యాక్చువల్లీ అంటే 10 స్టెప్పులు ప్రయత్నం, అంటే మళ్ళీ 10 స్టెప్పులు వెనకకి వెళ్ళి మళ్ళీ మొదటి స్టెప్ మళ్ళీ వేసేసి మళ్ళీ ఇంకో రెండో స్టెప్ వేసారు, మళ్ళీ 10 అడుగులు వెనక్కి. అయ్యో, అట్లా అంటే చాలా టఫ్ అయింది ప్రాసెస్. అది ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. మేబీ నేను ఇలానే మన చిన్నజీఆర్ స్వామి గారు అవ్వచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను యాక్చువల్లీ ఇలా కొంచెం సినిమాకు ఇలా అవుతుందని. అంటే యాక్చువల్లీ నువ్వు పెట్టుకుంది మామూలు వ్యక్తితో కాదు, కృష్ణుడితో పెట్టుకున్నావు. అంటే చెప్పాలనుకున్న కాన్సెప్ట్ కూడా అంత గొప్పది కాబట్టి, అంటే కృష్ణుడు ఏంటంటే ఫస్ట్ టెస్ట్ చేస్తాడు, తర్వాత అన్ని ఇస్తాడు అన్నట్టు. ఇప్పుడు పర్ఫెక్షన్ రావాలంటే కూడా ఒక పర్ఫెక్షన్ రావాలి అని అంటే దానికి మీకు మీ ఫెయిల్యూర్సే మిమ్మల్ని పర్ఫెక్షన్ వైపు తీసుకెళ్తాయి. సో భగవంతుడు ఆ విధంగా కూడా మీకు సహాయం చేశాడు. అలా ఏంటంటే లేట్ అయినా కూడా మీలాంటి ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎలైట్ పీపుల్ ఇన్ ద ఫిలాసఫీలో అంటే అందరి పరిచయం దొరికింది నాకు.
అంటే ఒక మంచి యాక్చువల్లీ మేము మిమ్మల్ని మామూలుగా ఏంటంటే జస్ట్ వీ ఫాలో యువర్ వీడియోస్ అంటే మీ దగ్గర నుంచి తెలుసుకునే ఇన్ఫర్మేషన్నే మేము అంటే ఆల్మోస్ట్ సినిమాలో రైటింగ్లో పెట్టడానికి ట్రై చేస్తాం అన్నట్టు. అలాంటిది యాక్చువల్లీ ఈ సినిమా మూలంగా మీలాంటి ఒక గొప్ప వ్యక్తి పరిచయం. అయ్యో అంటే చాలామంది యాక్చువల్లీ అంటే అలా లేట్ అయినా కూడా ఈ లేట్ అయిన ప్రాసెస్లో నాకు అంటే చాలామంది వ్యక్తుల పరిచయాలు అంటే ప్రాపర్ గురూజీస్ నాకు అంతా అంటే మీ మూలంగా చాలామంది మూలంగా నాకు దొరికారు అన్నట్టు. అదొక ప్లస్ పాయింటే. అది ప్లస్ పాయింట్. దాంట్లో ప్లస్ పాయింట్ చూసుకుంటే అదొకటి. ఇది సత్సంగం ట్రూ సత్సంగం అంతే. అంటే ట్రూ. సో అట్లా నాకు భలే అనిపించింది. బట్ అదొకటే అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా ఒక చిన్న చేసిన వెంటనే వెనకకి వెళ్ళడం అంటే చాలా కొంచెం డిలేస్ అయినాయి అన్నట్టు. అది రియల్లీ అన్నోన్ రీజన్స్ వల్ల డిలేస్ అయినవి. అది ఎందుకైనా ఏంటో కూడా నాకు వాస్తవంగా మనం పని చేసుకుంటున్నాం కాబట్టి నాకు అర్థం కాలేదు. మేబీ ఒక 1 month తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తే తెలుస్తుంది దానికి ఆన్సర్. ఒకటి ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పి చెప్తాడు. డూ యువర్ డ్యూటీ చేసుకుంటూ పోండి. మీ సంకల్పం మంచిదైతే రిజల్ట్స్ ఖచ్చితంగా స్వీట్గానే ఉంటాయి. ట్రూ. మీకు ఇప్పుడు స్వీట్గానే ఉన్నాయనిపిస్తుందా లేకపోతే హాట్గా ఉన్నాయి? లేదు స్వీట్గా ఉన్నాయి చాలా స్వీట్. అంటే లాట్ ఆఫ్ అప్రిషియేషన్స్ ఈజ్ కమింగ్. అంటే దట్ మీరు చెప్పినట్టు ద రియల్ ఫిలాసఫీ ఎప్పుడు చెప్పని ఫిలాసఫీ మీరు స్క్రీన్ పైన అంత అద్భుతంగా అంత ఈజీగా కమ్యూనికేటెడ్ చెప్పారు అనేది. అంటే చాలా గొప్ప క్రిటిక్స్ కూడా వాళ్ళు ప్రశంసించడం అనేది అంటే ద రియల్ క్రిటిక్స్ యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రియల్ క్రిటిక్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిజంగా అరే లేదు నువ్వు చాలా గొప్ప విషయం చెప్పావు అంటే వాళ్ళకు మార్నింగ్ షో మనము ప్రెస్ షో అని వేస్తాం కదా, వాళ్ళు వేసినప్పుడు లేదు అసలు సెకండ్ హాఫ్ అయితే చాలా అసలు ఎలా వెళ్ళిపోయిందంటే ద బిహేవియర్స్ అవ్వచ్చు, కంక్లూషన్స్ అవ్వచ్చు, ఇచ్చిన విధానము అంటే ఎక్సలెంట్గా ఉందన్నారు. సో మనకేంటంటే ఈ సినిమాను ముఖ్యంగా మనము వాళ్ళ దగ్గర నుంచే ప్రశంసలు ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ మెయిన్గా. సో నేను ఐఎమ్ వెరీ ఫ్రూట్ఫుల్గానే ఉంది అంతా. హ్యాపీగా ఉంది గురూజీ. లేదు క్రిటిక్స్ చాలా మంచి రేటింగ్ ఇచ్చారు. మన ఆడియన్స్ కూడా మెల్లమెల్లగా దీన్ని వెళ్తున్నారు యాక్చువల్లీ. ఖచ్చితంగా అండి. మీకు నేను ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ కూడా చెప్పాను. నేను 6వ రోజు 7వ రోజు శంకరాభరణం సినిమా మొత్తం 10 మంది ఏమో ఉన్నారు, 15 మంది. పాపం వాళ్ళకి వేసిన ఖర్చులు కూడా వచ్చి ఉండవు. కానీ బయటకు వచ్చి నేను చెప్పిన మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా సంవత్సరం ఆడుద్దని చెప్పాను. నేను ఈ సినిమా చూసిన తర్వాత బహుశా దీనికి కూడా ఇట్లాంటి ఇదే వస్తుంది అనుకున్నాను. కానీ బై గాడ్స్ గ్రేస్ స్టార్టింగ్ లోనే మీకు యు గాట్ గుడ్ ఓపెనింగ్స్ మెల్ల ఇంకా కొంచెం పికప్ అవుతుంది. ఫిలాసఫీ ఇది నిదానంగా ప్రజల్లోకి ఎక్కువ నిదానంగా ఫిలాసఫీ వన్స్ ఇట్ గాట్ ఇంటు ద మైండ్ ఆఫ్ పీపుల్ అంతే ఒక దెబ్బకి అయిపోతుంది. సో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. అట్లా అవుతుంది. యూ విల్ మళ్ళా మనం కలుస్తాం. ఓకే హ్యాపీ మూమెంట్ లో ఇది కూడా మనం ఎంజాయ్ చేద్దాం గురించి. అండ్ మీకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ఏంటి దీని మీద? అంటే సినిమా యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్లోనే కొంచెం అన్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం లైక్ అంటే రిపీట్గా అనిపించింది అన్నారు. బట్ అది అంటే మన అది క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయకుండా మన సెకండ్ హాఫ్లో పండదు యాక్చువల్లీ. ద పే ఆఫ్స్ ఉండాలంటే ప్లాంటేషన్ ఉండాలి. సో ఆ ప్లాంటేషన్ అనేది ఆల్వేస్ కొంచెం మనకు టైం పడుతుంది, కొంచెం మనకు ల్యాగ్ అనిపిస్తుంది, ఇవన్నీ ఉంటుంది. సో అది స్క్రీన్ ప్లేలో భాగమే గురూజీ. నాకు అదే తప్ప ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకు 100 out of 100 మనకు లైక్ మార్కులు పడ్డాయి. లాగింగ్ అనిపించింది. లాగింగ్ అక్కడ ఓన్లీ ఫస్ట్ హాఫ్ అనేది మనకు అనిపించింది ఆ నెగిటివ్ కామెంట్. అసలు మీకు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తొందరగా గడిచిపోయింది సినిమా అనే ఫీలింగ్ బట్ సేమ్ ఏది ఫస్ట్ హాఫ్కి ఎంత టైం ఉందో సెకండ్ హాఫ్ కూడా అంతే టైం ఉంది. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం అన్నారు యాక్చువల్లీ ఆ ప్లాంటేషన్ అనేది కావాలి యాక్చువల్లీ. ఆ క్యారెక్టర్ మీరు అర్థం చేసుకోవాలి, వాడు ఎంత డెస్పరేట్గా ఉన్నాడు, ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతున్నాడు. తర్వాత అది కంపల్సరీ అర్థమవుతూనే సెకండ్ హాఫ్లో మనం కనెక్ట్ అవుతాం. ద ఇంటర్లింక్స్, ద ట్విస్ట్లు మనం ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. సో అది కంపల్సరీ మనకు ఉండాల్సిన ఉండదు యాక్చువల్లీ. ఇప్పుడు అవి అది ఇక స్క్రీన్ ప్లే బాగా మీరు కూడా అఫ్కోర్స్ యూఆర్ ఆల్సో రైటర్ యాక్చువల్లీ. సో మీకు మాకు అంటే అది కంపల్సరీ ఉండాలి యాక్చువల్. అలా నిజంగా చాలా మీరు చేసినటువంటి ప్రయోగం మాత్రం చాలా అద్భుతమైన ప్రయోగం. మీరు కృష్ణుడి క్యారెక్టర్ని చూపించారు. అంటే ఇన్ని చెప్పుకొని ఇన్ని క్యారెక్టర్లను చెప్పుకోకపోతే మనం చాలా చాలా బాగా చాలా బాగా చేశాడు. అండ్ అసలు కృష్ణుడిని ఇంకొక యాంగిల్లో చూపించారు మీరు. అవునవును యాక్చువల్లీ అంటే వాస్తవానికి ఏంటంటే గురూజీ మనకు కృష్ణుడు ఈజ్ ఆల్రౌండర్. ఆయన అంటే ఈజ్ అ వెరీ బిగ్ ఫిలాసఫర్,
అయితే వెరీ గుడ్ గైడ్ అండ్ కొన్ని సందర్భాల్లో మిస్టీరియస్ మ్యాన్ కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో గ్యాంబ్లర్ అనిపిస్తుంది. అయ్యో సో అట్లా మనకి నీకు అన్ని క్యారెక్టర్లు ఉన్నవాడు, అన్ని క్యారెక్టర్స్ హీ నో ఎవ్రీథింగ్ కదా. అందుకనే కృష్ణుడిని మన వాళ్ళు ఏమంటారు అంటే సంపూర్ణ అవతారం అనిపిస్తారు. కాబట్టి సో నాకేంటంటే ఇప్పుడు ఈ పర్సన్ చూసినప్పుడు కూడా మీకు వీడేంటి ఒక గ్యాంబ్లర్ అనిపిస్తుంది, తర్వాత ఫిలాసఫరా, తర్వాత కౌన్సిలరా, ఈ డౌట్లన్నీ వస్తూ లాస్ట్కు కృష్ణులాగా రివీల్ చేస్తారు. సో అట్లా మీకు అదొకటి, అందుకే అంటే కొత్త అతన్ని తీసుకున్నాం. అంటే వేరే ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు తీసుకుంటే డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తారు సంథింగ్ ఈజ్ గోయింగ్ అని, బట్ కొత్త వాళ్ళు కాబట్టి ఎక్స్పెక్ట్ చేయరు. కానీ మీరు దీంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్లను తీసుకొని ఈ ప్రయోగం చేయకుండా అవును చాలా చిన్న అంటే చిన్న అప్కమింగ్ అండ్ న్యూ ఆర్టిస్టులు అప్కమింగ్ వాళ్ళతో మీరు చేసిన ప్రయోగం మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. అవును అవును అతను కూడా కృష్ణుడు బాగా అంత ఈజీ కాదు వీళ్ళ ముందు సాయి కుమార్ గారి ముందు, అనసూయ గారి ముందు వాడు న్యూ యాక్చువల్లీ వాళ్ళ ముందు ఈడు చేయడం అనేది అసలు గ్రేట్, చాలా గ్రేట్ యాక్చువల్లీ. అసలు అంటే అంత సెటిల్ పర్ఫార్మెన్స్ అంటే చాలా మంది ప్యానిక్ అయిపోతారు అసలు. ఇంకొకటి కొత్తవాడు అని అంటే మీరు క్యారెక్టర్స్ని ఎన్నుకోవడం కానీ క్యారెక్టర్ డిజైనింగ్ చాలా అక్యురేట్గా చేశారు. యాక్చువల్లీ సెట్ అయ్యాడు వాడు, సెట్ అయ్యాడు. సో మీరు ఫ్యూచర్లో ఇంకేదైనా అంటే ఇట్లాంటి ప్రయోగం ఏదైనా చేయాలనుకుంటున్నారా, లేకపోతే మామూలు సినిమా ఏదైనా ఆలోచిస్తున్నారా? అంటే యాక్చువల్లీ ప్రయోగాలు ఆల్వేస్ చేయాలని ఉంది. లైక్ అంటే ప్రెజెంట్ అయితే ఇంకొక ఫిలిం, ఒక థ్రిల్లర్ ఫిలిం అనుకుంటున్నాం గురించి. దాని తర్వాత దెన్ ఈ 5 సెన్సెస్ పైన నాకు ఒక థాట్ ఉంది. అంటే ఇది అర్షడ్ వర్గాలు అయిపోయినాయి కదా, గుడ్ తర్వాత 5 సెన్సెస్ మీద మనం ఎలా చాలా ఫిలాసఫీలో చాలా ముఖ్యమైనటువంటి సో నాకు అలా అనిపించింది అన్నట్టు. సో యాక్చువల్లీ మీరు చెప్పండి, యాక్చువల్లీ అర్షడ్ వర్గాల గురించి మీ మూలంగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. యాక్చువల్లీ ఏంటి అది అనేది ఇంకా మీరు ఎక్స్ట్రా తెలుసుకోవాల్సిన పనేం లేదు. అంతేనా? ఓకే ఎక్స్ట్రా తెలుసుకోవాల్సిన పనేం లేదు. ఇప్పుడు నేను అదే చెప్పింది, మీరు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క సినిమా కాదు 100 సినిమాలు తీసినా సరే. ట్రూ అయితే క్యారెక్టర్ వల్ల ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, డీప్ ఉంటుంది, చాలా డీప్ ఉంటుంది. అండ్ మీకు ఇప్పుడు గ్రీడీ అనే సినిమా ఇది తీసుకున్నారు, మీ సినిమాలన్నీ మొత్తం సినిమా ప్రపంచం అంతా దాని మీదనే ఆధారపడి ట్రూ. అవును. అండ్ సెక్స్ అనే దాన్ని లస్ట్ అనే దాన్ని తీసుకున్నారు అనుకోండి, సినిమాలో అది లేకుండా ఎక్కడైనా ఉందా? లేదు. అవును. ఏ సినిమా తీసుకోండి, ఏ సినిమా తీసుకున్నా కూడా వెళ్ళొచ్చు. సో అరిషడ్ వర్గాలు మీ సినిమాల్లో ఉంటాయి, కానీ వాటిని ప్రత్యేకం చేసి చూపించారు చూడండి. అది ఇక్కడ ఒక స్పెషల్, అంతే స్పెషల్. ఇప్పుడు విలన్ గ్రీడీయే ఉంటాడు, విలన్ లస్టే ఉంటాడు. అవునవును బట్ ఇక్కడ ఎలిమెంట్ మనం యాడ్ చేసాం. ఎలిమెంట్ యాడ్ చేసాం. అవును లేదు యాక్చువల్లీ నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు కూడా ఇట్ ఇస్ గ్రో విత్ ఏజెస్ అనిపించింది. అంటే ఇది మీరు చూసిన ప్రతిసారి ఒక్కొక్క కొత్తలా కనబడుతుంది సార్. ఇది యాక్చువల్గా మీరు చేసిన ప్రయోగం యూత్కి ఖచ్చితంగా చేరుద్ది. అవును ఎందుకంటే యూత్కి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పారు మీరు. అవును యూత్కి ట్రూ కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళకే తెలియాలి సార్, ఇది వాళ్ళకే తెలియాలి. ఎప్పుడైనా ఒక మనిషి తన కాళ్ళ మీద తను నిలబడాలి అని అంటే వాడికి తెలియకుండానే ఈ ఆరిట్లో దేనికో ఒకదానికి వాడు అడాప్ట్ అయిపోతాడు. ట్రూ అవును ఏదో ఒకటి దానికి బానిస అవుతాడు. ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు అరే ఇది తప్పు, ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు చాలా చక్కగా చూపించారు. అది చాలా అవసరం సమాజానికి. ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క అరిని అంటే శత్రువును జయించాలంటే ఒక్కొక్క అరిని గురించి చెప్పుకుంటూ పోతే మీకు అవును ఇక అది అంతే. ఎంతైనా ఎన్ని కథలైనా రాయొచ్చు. అవును ఒక్కొక్క దాని మీద లస్ట్ దాని గురించి, ప్రైడ్ గురించి, అన్ని కథల్ని మీరు ఒక్క కథలో చెప్పారు. ఒక 2 hours చెప్పగలని ట్రై చేసాం. ప్రయత్నం, మీ సాహసం రెండు మాత్రం ఖచ్చితంగా అభినందించదగ్గట సాహసం, ప్రయత్నం. నాకు తెలిసి నేను విన్నా అంటే 10వ తారీఖు రిలీజ్ అయింది. అవునా? 10వ తారీఖు రిలీజ్ అయ్యింది. యాక్చువల్లీ ఎవ్రీవన్ ఈజ్ అప్రిషియేటెడ్. బాగా అప్రిషియేట్ చేశారు. నేను విన్నా ఇదేంటంటే చాలా మంచి సినిమా, మంచి సందేశాత్మకమైన సినిమా. యాక్చువల్లీ అంటే చాలా మంది ఏంటంటే నాకు బాగా మంచి నచ్చింది ఏంటంటే ప్రశంస. అయితే చాలామంది చూసేసి
అంటే ఇప్పుడు మనం ఏం గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు, ఈ సినిమా చూస్తే చాలు అన్నట్టు అన్నారు. దట్ ఈస్ యాక్చువల్ మేబీ అంటే దట్ ఈస్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఆల్ గ్రంథాస్ అని, అంటే దట్ ఈస్ అ మేజర్ నాకు బాగా ఎప్పుడైనా సినిమా యొక్క ప్రయోజనాన్ని మీరు చేయడం అనేది ఖచ్చితంగా అంటే ఆ ప్రయోజనాన్ని సాధించారు అనుకుంటున్నాను. అవునవును, మేబీ అయ్యి ఉంటుంది గురించి. అంటే ఇది చెప్పడం సార్, ఎంతమంది మన ప్రవచనకర్తలు కానివ్వండి లేదా గురువులు కానివ్వండి, ఇవన్నీ వీళ్ళందరూ చెప్పే అవును ఇదే అర్షడ్ వర్గాలు. అవునవును, ఎక్కడైనా అదే అంటారు, అదే కదా చెప్పేది, అదే చెప్తారు. అవును, దాన్నే మీరు చూపించారు. అవును చూపించాం యాక్చువల్లీ. అవును, అంటే ప్రతి విజువల్ ఇంపాక్ట్ ఎనీ స్పిరిచువల్ గురు అవచ్చు ఎవరైనా అర్షడ్ వర్గాలను జయించాలంటారు, జయించాలని అంటారు. ఏంది అర్షడ్ వర్గాలు, వాటి వల్ల వచ్చే రియాక్షన్స్ రిపర్కషన్స్ ఏంటి, ఎంత ప్రాబ్లమ్స్ ని చేశారు సొసైటీ అనుభవిస్తుంది, అటు ఇండివిజువల్ అనుభవిస్తుంది. ట్రూ దానివల్ల చాలా విపత్తులు కూడా వస్తుంటాయి. అది కూడా చూపించారు, చూపెట్టాం యాక్చువల్లీ. ఇప్పుడు అవును, ఒక బాంబు పట్టుకొని పోతా ఉంటది. టెర్రరిస్టిక్ అవుట్లుక్ వచ్చేస్తుంది. అవునవును, అవుట్లుక్ యాక్చువల్లీ ట్రూ. తను షీఈ్ సంథింగ్ అంటే అవును ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్తారు. అంటే వాళ్ళు సాధించడం దానికోసం, వాళ్ళకి కావాల్సిన ఒక కోరిక కోసం వాళ్ళు ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్తారు. సొసైటీకి శత్రువులు ఎలా ఉంటారు, అన్ని ప్రతి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసుకొని ఒక ఇట్స్ ఏ ఫ్లవర్ బొకే విత్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్ విత్ కలర్స్ బఫే, పర్ఫెక్ట్ బఫే. ఇది టేస్ట్ఫుల్. లేదు దానికోసం చాలా కష్టమైన గురించి బాగా, అంటే దానికి బ్రెయిన్ మొదటే ఇచ్చేసాను. ఇది మీరు కష్టం అనే సంగతి విడిగా చెప్పక్కర్లే. అవునవును, ప్రతి క్షణం 7 సంవత్సరాలు భయపడుతూ చేస్తుంటారు. అవును ట్రూ అంటే ఆ ఐడియా వచ్చినప్పటి నుంచి, అంటే మాక్సిమం మన వైపు నుంచి తెలిసి తప్పు జరగకూడదు. మిమ్మల్ని అభినందించిన, దీనికి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఇంకా అభినందించాలి. గ్రేట్ వాళ్ళు యాక్చువల్లీ, గ్రేట్ పాప యాక్చువల్లీ, దే ఆర్ గ్రేట్ యాక్చువల్లీ. బికాజ్ అంటే వాళ్ళు గట్సి టేస్ట్ ఉన్న వాళ్ళైతేనే ఈ సినిమాకి ఇన్వెస్ట్ చేయగలుగుతారు. బికాజ్ అంటే డబ్బులు అందరికీ ఉండొచ్చు సార్, కానీ ఆ డబ్బుని సరి అయినటువంటి విషయానికి సరి అయినటువంటి సమయంలో ఖర్చు పెట్టడం అనేది కూడా చాలా. ఇప్పుడు అందులో ఇటువంటి సినిమా మీద పెట్టుబడి పెట్టి ఆయన ఏమన్నా ఆశిస్తాడు అని అనుకోను నేను. ట్రూ అండి యాక్చువల్లీ. అవును, ఒక పేరు, ఒక మంచి పేరు, అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక సినిమా అనేది ఆయనకు డిఫరెంట్. ఆయన కూడా మొదటి నుంచి అదే ఉన్నారు ఆయన. సార్, ఒక చిత్ర నిర్మాణం 7 సంవత్సరాలు జరిగిందంటే ఒక చిన్న విషయం కాదు. మీకు ఒక పాత చిత్రాన్ని గురించి కూడా అక్కడ మనం మాట్లాడుతాం. లవకుశ సినిమా తీసినప్పుడు అది కూడా 7 సంవత్సరాలు ఆగిపోయింది. అంటే నిర్మాతకి డబ్బులు పెట్టే ఇది లేక ఆ తర్వాత వేరే ఆయన తీసుకొని ఆ చిత్రాన్ని కొనసాగించాడు 7 సంవత్సరాల తర్వాత. మీరు ఆ సినిమా కానీ చూస్తే చిన్నపిల్లలు లవకుశులు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. రియల్ గా అయ్యారు వాళ్ళు, పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. మీరు సినిమా చూడండి తెలుస్తుంది. అంటే 7 సంవత్సరాలు చాలా ప్రైమ్ టైం. అవునవునవును. మరి ఈ 7 సంవత్సరాలలో మీరు ఆ మార్పుల్ని ఎట్లా, చిన్న విషయం కాదు, అవును, ఎట్లా దాన్ని అధిగమించారు? అంటే యాక్చువల్లీ కొంచెం 7 years అనేది, అంటే జస్ట్ నాకు పేపర్ బాయ్ ఫస్ట్ ఫిల్మ్ గురూజీ, అది నాది పెద్ద హిట్. యాక్చువల్లీ పెద్ద హిట్ తర్వాత నేను సంథింగ్ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో నాకు 2-3 ఆఫర్స్ వచ్చాయి. బట్ అది లాక్డౌన్ వల్ల ఎందుకో మెటీరియల్స్ అవ్వలేదు. యాక్చువల్ లాక్డౌన్ వల్ల సంథింగ్, లాక్డౌన్ తర్వాత జస్ట్ ఈక్వేషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్ అన్నట్టు. సో డైనమిక్స్ అంతా చేంజ్ అయిపోయింది. తర్వాత నాకు అర్షడ్ వర్గాల కాన్సెప్ట్ అప్పటి నుంచి రాసి పెట్టుకున్నాను కాబట్టి, సో అది స్టార్ట్ చేసే టైం నుంచి ఇంకా అంటే చాలా హడులు మీకు చెప్పాను కదా. థాట్ అప్పటి నుంచి కరోనా వచ్చింది, ఫస్ట్ కరోనా, అదొక 6 months ఆగి, అంటే వెయిట్ చేయడం అనేది చాలా టఫ్ అన్నట్టు అన్నిటికంటే. సో అక్కడ మనం ఇంకోటి అంటే మీరు అన్నట్టు వివేకానంద స్వామి గారు అన్నట్టు మనం వెయిట్ చేసేటప్పుడు మన డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ అక్కడ. అంటే మన ఫ్రస్ట్రేట్ కూడా అవ్వద్దు. సో మనం ఓన్లీ మనకేంటంటే పేషెన్స్ అంటారు, పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటేనే మనం విజయం సాధిస్తాం. సో పేషెన్స్, సో నేను అలా నాకు కొన్ని అనిపించింది. సో అందుకే చాలా పేషెన్స్గా ఉన్నాను ఒక 7 years. సో చాలా నాకు ఈ మధ్యకాలంలో ఆఫర్స్ రావడము, లైక్ ఇంకేదైనా సినిమా డైరెక్షన్ చేయండి అని చెప్పడము, సో తర్వాత మనము ఇంకా వేరే వెబ్ సిరీస్ చేసుకోమని చెప్పడము, చాలా సలహాలు వచ్చాయి. బట్ ఏంటంటే ఐ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ.
యాక్చువల్లీ. సో నాకు ఈ అర్షడ్ వర్గాల స్టోరీ చెప్పిన తర్వాతనే ఇది బయటకు వచ్చాక నేను వేరే సినిమా షూటింగ్కి వెళ్ళిపోతానని నేను చాలా మొండిగా ఉన్నాను యాక్చువల్లీ. వెరీ గుడ్. మొండిగా ఉండి సో మేబీ వాట్ ఎవర్ ద రిజల్ట్ యాక్చువల్లీ. బట్ రిజల్ట్ ఈ రోజు మంచిగా వచ్చింది. క్రిటిక్స్ అవ్వచ్చు, ఆడియన్స్ చూసిన వాళ్ళు అవ్వచ్చు, అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తుండే నాకు నేను అనుకున్నది అయితే రీచ్ అయిన అనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నాకు మెయిన్గా లైక్ అంటే ఈ ట్రావెలింగ్లో 7 yearsలో యాక్చువల్లీ ఆఫ్టర్ సెకండ్ లాక్డౌన్ తర్వాత మా ఫాదర్ చనిపోయారు. దట్ ఈజ్ నాకు మేజర్ యాక్చువల్లీ పెద్ద తర్వాత అది ఉంటుంది. తర్వాత అంటే తట్టుకోలేకపోయాను. రెండోది మా బావగారు కూడా చనిపోయారు రోడ్ యాక్సిడెంట్లో. సో ఇలా ఏంటంటే పర్సనల్గా కూడా పర్సనల్ ప్లస్ పర్సనల్ అటాక్స్, తర్వాత కరోనా, తర్వాత ప్రొడ్యూసర్స్ దగ్గర సమ్ టైమ్స్ వచ్చేసరికి పాపం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం బాగానే చేశాడు, చాలా 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 చేశాడు. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు అయిపోతే మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ని యాడ్ చేసుకోవడం. సో అలా ఏంటంటే వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్స్ అవ్వడం. సో దానివల్ల పాపం వాళ్ళకి ఇండస్ట్రీ లేకపోవడం. సో మీకు లవకుశ కథ బాగా లవకుశ కథ యాక్చువల్. సో ఏంటంటే లైక్ అంటే పర్సనల్గా సినిమా పరంగా ప్రొఫెషనల్గా అనేది చాలా చాలా లైక్ కొంచెం ఇబ్బంది పెట్టిన ప్రాజెక్ట్ ఇది నన్ను. కానీ బట్ ది ఫ్రూట్స్ విల్ బి వెరీ స్వీట్స్. ట్రూ. ఈవెంట్స్ యాక్చువల్ మీరు అంటారు కదా దారి కొంచెం గతుకులు ఉన్నా కూడా గమ్యం అనేది అద్భుతంగా ఉంటుందని. సో ఈ సినిమాకి అదే జరిగింది. అంటే నాకు ఈ సినిమా అయితే మంచి రిజల్ట్ వచ్చింది యాక్చువల్లీ మనకి యాక్చువల్లీ. సో చాలామంది ఏమంటున్నారంటే లైక్ రెండో సినిమా కూడా నువ్వు మంచి పెద్ద విజయం సాధించావు, అంటే ఒక 2 టేస్ట్ఫుల్ ఉన్న డైరెక్టర్ని పేరు తెచ్చుకున్నావు, 2 మంచి సినిమాలు తీసావు అనేది నన్ను చాలామంది జర్నలిస్టులు అవ్వచ్చు వీళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. చేస్తారు ఖచ్చితంగా చేస్తారు. అప్రిషియేషన్స్ ఇంకా మంచి లెవెల్కి రావాలి, మంచి లెవెల్కి వెళ్తాయి. అవునవును వెళ్తాయి, దాంట్లో మీకేం సందేహం అక్కర్లేదు. వివేకానందుడు చెప్తాడు మీ సంకల్పం మంచిదైతే డబ్బులు నదీ ప్రవాహం లాగా మీ కాళ్ళ దగ్గరకు పరిగెత్తుతాయి. అవునవును. సో డబ్బులు ఈవెన్ ఇంటెన్షన్స్ ఆర్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నట్టు. అది అవును, చాలా చాలా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. మళ్ళా దీని సక్సెస్ స్టోరీని మళ్ళీ మనం చేద్దాం. ఓకే, ఇది ఆల్మోస్ట్ సక్సెస్ స్టోరీ అండి, రిలీజ్ అయిన తర్వాత ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ మిడ్ సక్సెస్ లో ఉన్నాం కాబట్టి పూర్తి సక్సెస్ ఇంకోసారి చేద్దాం, మంచిగా చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీ సినిమా ప్రజలకి ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అండ్ ప్రత్యేకంగా నేను చూసే ప్రేక్షకులకి ఇది హిందువుల కోసం మాత్రమే తీసిన సినిమా కాదు, అందరి కోసం తీసిన సినిమా. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడండి. మీరు ఈ చిత్రాన్ని చూసి ఒక మంచి జీవితానికి పునాదులు వేసుకుంటారని తలుస్తాను. జై హింద్, జై మా భారతి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ.